కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జనసేన నాయకుడు మోరుగంటి పెద్దకాపు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు పందాలను ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో మొట్టమొదటిసారిగా 1 కిలోమీటర్ గుర్రాల పరుగు పందాల విభాగాన్ని నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 70 గుర్రాలు పోటీలో పాల్గొన్నాయి. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోటీలు చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు విచ్చేశారు. సినీ ఫక్కిను తలపించేలా జరిగిన ఈ పోటీలలో చేనం అగ్రహారానికి చెందిన జెస్సీ అనే గుర్రాన్ని 3 నిమిషాల 2 సెకండ్లలో హార్స్ రైడింగ్ చేసిన మణి అనే యువకుడు ప్రథమ బహుమతి అందుకున్నాడు. బాబా వచ్చేస్తుంది గుర్రం రెడీనా వాసు ఒకటి సైడ్ 1 2 3 స్టార్ట్ 2 3 స్టార్ట్ చిరుతండి పరిగెత్తే గుర్రం పాడు చేయొద్దు అట్లాగండి అలాగే బాబు ఇంకా మంచి మంచి గుర్రాలు చాలా స్పీడ్ గా పరిగెట్టే గుర్రాలు 1 2 3 ఏ స్పీడ్ అంటే అబ్బా బాబు గజపతి నగరం హరి ఆగండి అయ్యా అది తంతది మీరు ఎలా వచ్చేయండి మీరు బాబు మా టైం కాలం కలిసి వచ్చింది. 1 2 3 స్టార్ట్ ఏం పెరగండి 1 2 3 గోరిగండి ముత్యాలమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులండి స్వాతంత్రం ఎందుకంటే శ్రీలంకన్ అరే శివా గతంలో మేము 2019లో పెడతారనుకున్నామండి. అప్పుడు పెట్టలేకపోయాం. ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉండగా ఇక్కడ ఈ పోటీ పెడతారని చెప్పేసి మళ్ళీ అనుకున్నాం. అప్పుడు పెట్టడం జరిగిందండి. తర్వాత కూడా ఈ గుర్రాల ఈ ప్రదక్షిణ ఎందుకు పెట్టాలనుకున్నాం అంటే అండి, ఈ గుర్రాలు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మామూలుగా కనిపించలేదు, కనుమరుగు అయిపోతున్నాయండి గుర్రాలు మొత్తం అన్నీ కూడా. దీని యొక్క సంఖ్య కూడా ఇంకా పెరగాలని గుర్రాలు అన్న సందర్భంగా నేను తీసుకుని ఎంకరేజ్ చేసి పెట్టడం జరిగిందండి. 70-80 దాకా వచ్చేయండి గుర్రాలు అయితేనే. మొత్తం అందరికీ కూడా మామూలుగా 10 ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ 10 మందికి క్యాష్, 10 మందికి మామూలుగా ఇలా జరగడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా మొత్తం సీల్డ్ మామూలుగా అవి కూడా ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్లీ వాళ్ళకి పెట్టాలని. ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఉత్సాహంలో ఇట్లా ఈసారి గుర్రాల పందాలు పెడితే బాగుంటుంది, అండ్ గుర్రాలు కూడా ఇట్లా కనుమరుగు అవుతున్నాయి, ఇవన్నీ కూడా దృష్టిలోకి తీసుకుని గుర్రాల ప్రదర్శనతో పాటు గుర్రాల పందాలు కూడా పెట్టడం జరిగింది. లేదు అది కమిటీలో భాగంగానే రెండు కూడా కమిటీలో భాగంగానే జరుగుతున్నాయి. అవి వచ్చేసి రేపు ఎడ్ల బండి పోటీలు జరుగుతున్నాయి, ఈరోజు గుర్రాల పందాలు జరుగుతున్నాయి. అంటే స్పాన్సర్షిప్ లైక్ వేరే కానీ మొత్తం 2 కూడా కమిటీకి సంబంధించే జరుగుతున్నాయి. గుర్రాలు ఎక్కువ కనుమరుగు అవుతున్నాయి, మనకి ఎక్కువ కనిపించట్లేదు. అండ్ ప్లస్ చుట్టుపక్కల నుంచి కూడా మనకి ఎక్కువ ఒకప్పుడు ఒక లాస్ట్ 5 years బ్యాక్ చూస్తే మనకి ఎక్కువ ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు ఎక్కడ కూడా ఈ గుర్రాలు ప్రదర్శన అనేది, గుర్రాల పందాలు అనేవి కూడా జరగట్లే. ఫస్ట్ అంటే ఇది ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారంటే, పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళని కూడా ప్రోత్సహించాలి, గుర్రాలు పెంచే వాళ్ళని కూడా ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయాలి. అట్లా దాని గురించి వీళ్ళు తీసుకున్నారు ఆ ఇనిషియేటివ్ అనేది. ఎప్పుడు ప్రతిసారి అయితే ఎడ్ల బండి పోటీలు అయితే ప్రతి విలేజ్లో జరుగుతాయి యాక్చువల్గా, కానీ గుర్రాల పందాలు అయితే మాత్రం ఎవరు కూడా చేయట్లేదు. కాబట్టి ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి లైక్ షీల్డ్స్, సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ 10 మందికి కూడా ప్రైజెస్తో పాటు క్యాష్ ప్రైజ్ మనీ, అంటే
అందరి సహకారంతో లైక్ పెద్దగోపు గారి సహకారంతో అండ్ రిమైనింగ్ జనసేన నాయకుల సహకారంతో కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది.